ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా మా యొక్క ఏదైతే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో డైమండ్ ప్రమోషన్స్ కానీ, ఇన్ సర్వీస్ పీజీ కానీ, అలాగే ట్రైబల్ అలవెన్సెస్ కానీ, పోస్టల్ ఇంక్రిమెంట్ కానీ, అలాగే సంచార చికిత్స అలవెన్సెస్ కానీ, ఈ యొక్క ప్రధానమైన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. గతంలో హామీ ఇచ్చి ప్రభుత్వము మొండి చేయి చూపించినందుకు మేము ఈ రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ధర్నా చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క మావి ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో, ఎందుకంటే 20-25 ఏళ్ళ నుంచి ఒకటే క్యాడర్లో ఎప్పుడైతే మనం అపాయింట్మెంట్ తీసుకుంటామో ఆ క్యాడర్లోనే జీవితం అంతా గడిచిపోతుంది. రిటైర్ కావడానికి కూడా దగ్గరలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా డైమండ్ ప్రమోషన్స్, అలాగే ఈ 2020 బ్యాచ్ ఏదైతే పిల్లలు అప్పుడు కోవిడ్ టైంలో డ్యూటీలో జాయిన్ కావాలంటేనే భయపడేవాళ్ళు. అలాంటి సమయంలో ఈ జూనియర్ డాక్టర్లు రిక్రూట్మెంట్ చేసి 3 ఏళ్ళకే మీకు ఈ సర్వీస్ పీజీ కూడా 30% ఆల్ క్లినికల్స్ ఇస్తామని చెప్పి వాళ్ళకి మోసపూరిత మాటలు చెప్పి వాళ్ళని రిక్రూట్ చేసి ఇప్పుడు ఇవ్వకుండా 15% ఇస్తాము అని కూడా స్పెషాలిటీలు అన్ని స్పెషాలిటీలు కాకుండా కొన్ని మాత్రమే అని చెప్పి ఇలా మోసపూరిత మాటలు చెప్పి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చి ప్రజలకు ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పల్లెల్లో అందరూ ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి. కాబట్టి మా ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వానికి కోరడమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఘం ఏపీ పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ వారు తమ సమస్యలు పరిష్కారం కావటం కోసం ప్రభుత్వము చర్చల ద్వారా ఇచ్చిన హామీలను మరుగున ఇచ్చినందుకు గాను కొన్ని రకాలైనటువంటి ప్రధాన సమస్యలతో మేము ఈరోజు నిరసన కార్యక్రమాలకు దిగవలసి వచ్చింది. ప్రధానంగా మొట్టమొదటి అంశం ఏమంటే, ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో కొన్ని సంవత్సరాలు పూర్తి అవుతూనే మొదటి ప్రమోషన్ అనేది ఆ క్యాడర్కు ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు రాష్ట్ర స్థాయిలో కొంతమంది 20-25 సంవత్సరాల వరకు వారి సర్వీస్ పూర్తయినా కూడా ఇప్పటికీ కూడా మొట్టమొదటి ప్రమోషన్ కూడా నోచుకున్నటువంటి దురదృష్టకర పరిస్థితి ఒకటి నెలకొని ఉంది. అందువలన మేము టైం బౌండ్ ప్రమోషన్స్ ఖచ్చితంగా మాకు అమలు చేయాలి అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఈ సమస్యను త్వరితగతిన మాకు హామీ ఇచ్చి అమలుపరచాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. రెండవది, ట్రైబల్ ఏరియాస్లో పనిచేస్తున్నటువంటి మారుమూల ప్రాంతాల్లో పేదలకు బీదలకు సేవలు అందిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైద్యులకు ట్రైబల్ సర్వీస్ అలవెన్స్ అనేది ఎప్పటి నుంచో ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి కూడా దాని గురించిన హామీని కానీ దానిని ఫలానా విషయంగా మీకు అమలు చేస్తామని కానీ ఇప్పటి వరకు చెప్పలేదు. కాబట్టి ట్రైబల్ ఏరియాస్లో పనిచేస్తున్న డాక్టర్లకి ట్రైబల్ అలవెన్స్ అనేది అమలు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మూడవది, గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ ఫిజిషియన్ అని, ఈ ప్రభుత్వంలో చంద్రన్న సంచార చికిత్సగా ఏదైతే మేము మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సేవలు అందించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందో దానికి సంబంధించి ఈ కార్యక్రమము సంబంధంగా అలవెన్స్ అనేది 5,000 మాకు ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. కానీ అది మాటగానే ఉండిపోయింది. ఇప్పటికైనా మాకు చంద్రన్న సంచార చికిత్సలో భాగంగా మేము చేస్తున్న సేవలకు మాకు అలవెన్స్ అనేది మంజూరు చేయవలసిందిగా మేము ప్రభుత్వం వారిని వేడుకుంటున్నాం. పీజీ చదువులకు సేవ చేస్తున్నటువంటి ప్రభుత్వ సేవ చేస్తున్నటువంటి వైద్యులకు ఆనవాయితీగా ప్రతి ప్రభుత్వం కూడా కొంత సీట్లలో రిజర్వేషన్ కల్పించడం అనేది జరుగుతూ వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వము ఏకపక్షంగా పాలసీని కొంత మార్పు చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్లో రిజర్వేషన్ లేకుండా కేవలము కొన్ని రకాలైన డిపార్ట్మెంట్స్లో మాత్రమే మీరు పీజీ చేయడానికి అనుమతిస్తారు
ఇస్తాము, అది కూడా రిజర్వేషన్ని చాలా తగ్గించి వాటిలో కూడా కొంత మేర తగ్గించిన మేర మాత్రమే మీకు రిజర్వేషన్ కల్పిస్తాము అనేటటువంటి ఒక పాలసీని జీవో నంబర్ 99గా వారు ముందుకు తీసుకొచ్చారు. ఇది సేవలు అందిస్తున్నటువంటి వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లకు చాలా పెద్ద నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే మేము ఈ సేవలు అందిస్తూ మిగతా ఎవరైతే పీజీ ఎంట్రన్స్లకు ప్రిపేర్ అవుతున్న డాక్టర్లు ఉన్నారో వాళ్ళతో పోటీపడి మేము ఉండలేము అనే విషయం ప్రభుత్వానికి అందరికీ తెలుసు. కాబట్టి ఆ రిజర్వేషన్ అనేది ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు అమలు పరుస్తూ వచ్చాయి. కాబట్టి ఈ రిజర్వేషన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో అమలుపరచాలి, పైగా ఆ కోటాని కూడా పాత కాలం లాగానే పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాం.